హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ విద్యార్థులకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను తెలియజేసింది. సో మరి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా ఈనాడు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తల ప్రకారం తీసుకున్నట్లయితే త్వరలోనే తెలంగాణలో 20,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడానికి సన్నాహాలు అనేవి చేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో మనకి హెడ్లైన్గా రావడం జరిగింది. సో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. బట్ దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ మధ్యలో అది తెర మీదకి రావడంతో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. మరి అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేశారు. ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణని అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఎస్సీ వర్గీకరణ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఈ నియామకాల ప్రక్రియ సంబంధించి వేగవంతం అవుతుంది అనుకునే సందర్భం కొంత గ్యాప్ తీసుకున్నారు. సో మరి త్వరలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది కాబట్టి సవరణ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి నోటిఫికేషన్లు వేగంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఈనాడు పత్రికలోనే 20,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని చెప్పేసి మనకు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టుగానే ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయని చెప్పేసి అంటే గ్రూప్స్ నోటిఫికేషన్స్. సో ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. మరి గ్రూప్ 1 నియామకాల మీద కేసు ఉన్నందున సో ఆ ఒక్కటి క్లియర్ అయితే మిగతా కంటిన్యూస్గా గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రీసెంట్గానే ప్రకటించారు. సో జూన్ నెలాఖరికల్లా గత నోటిఫికేషన్లన్నీ కూడా గ్రూప్స్ నియామకాలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని, సో మరి ఇవి కంప్లీట్ చేయగానే ఈ లోపల జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగా కొత్త నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. సో గ్రూప్స్, అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే మన డిఎస్సి పోస్టులు, అలాగే పోలీసు రిక్రూట్మెంటు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అలాగే విద్యుత్ శాఖలో ఇంజనీర్ ఉద్యోగాలు, అలాగే గురుకులాల్లో ఉద్యోగాలు, అదేవిధంగా వైద్య విభాగములో ఉద్యోగాలు, అలాగే ఆర్టీసీలో ఉద్యోగాలు. సో ఇవి ప్రధానంగా ప్రభుత్వం నియమించబోయేటువంటి 20,000 నోటిఫికేషన్లు. త్వరలో ఇవ్వబోయే నోటిఫికేషన్లో ప్రధానంగా ఏ జాబ్స్ అనేవి ఇవ్వబోతున్నారని చెప్పేసి అంటే గ్రూప్స్ నియామకాలు, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు, పోలీస్ నియామకాలు, విద్యుత్ శాఖలో ఇంజనీర్లు, గురుకులాలు, అలాగే వైద్య విభాగాలు, ఆర్టీసీ. సో ఇందులో ఏ విభాగం నుంచి ఎన్ని ఉండబోతున్నాయనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంత ప్రాథమికమైన సమాచారం మనం ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. సో ఆర్టీసీ వైద్య విభాగాల్లో కలిపి 10,000కు పైగా ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆర్టీసీ వైద్య విభాగాలు కలిపి 10,000, అదేవిధంగా గురుకులాలకు సంబంధించి 2,000కు పైగా ఖాళీలు ఉన్నట్టుగా మనకి ప్రభుత్వం నుంచి సమాచారం అనేది రావడం జరుగుతుంది. గత నియామకాల్లో ఏవైతే ఒకరు అనేకమైన ఉద్యోగాల్లో చేరడం వల్ల బ్యాక్లాగ్గా మిగిలిపోయిన పోస్టులు ఇవన్నీ కూడా 2,000కు పైగా గురుకులాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్తు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీర్ ఉద్యోగాలు. సో ఇంజనీర్ల ఉద్యోగాలు సుమారుగా 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ప్రభుత్వము, అదేవిధంగా ఇతర విద్యుత్తు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీర్ల ఉద్యోగాలు 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ పోలీసు సంక్షేమ సంబంధించి ఇది 12,000 వేకెన్సీలు. ఈ 20,000తో సంబంధం లేకుండా 12,000 వరకు పోలీసు వేకెన్సీ ఉన్నాయని మనకు గతంలోనే సమాచారం. మరి ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మన గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది.
సో మరి వీటితో పాటుగా గ్రూప్స్ కూడా తక్కువ ఖాళీలని, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలతో నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా మాకు కావాలి అని కోరుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా ఒక విషయాన్ని మీరు గమనించాలి. సో చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న గ్రూప్స్ కానీ, డివైఈఓ కానీ, ప్రస్తుతం డిఎస్సి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత సమయం ఇవ్వడం లేదు. సో ఇంత మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినప్పటికి కూడా కేవలం 45 రోజులే సమయం ఇచ్చారు. ఏమని చెప్పేసంటే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్లియర్గా చెప్తున్నారు. సో మేము 7 నెలల క్రితమే సిలబస్ ఇచ్చాం, గతంలోనే మేము ఇస్తామని చెప్పాం. సో మరలా ఇప్పుడు టైం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని. సో ఇప్పుడు ప్రభుత్వమో మరొకరో సమయం ఇవ్వాలని మనం ఆశించడం అనేది పొరపాటు అవుతుంది. సో ఉద్యోగం అనేది మన అవసరం కాబట్టి సో ప్రభుత్వాలు దానికి సన్నద్ధంగా ఉండేటప్పుడు మనం కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది చాలా అవసరం. సో కాబట్టి ప్రభుత్వం త్వరలోనే, అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఈరోజు 17వ తారీఖు మే, సో మరో 15 రోజుల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. కాబట్టి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతాయి అనే విషయాన్ని ఈలోగానే మనకి ప్రకటించి నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దేనికి కూడా 2 నుంచి 3 నెలలకు మించి ఏ పరీక్షకు కూడా సమయం ఉండడం లేదు. మరి ప్రస్తుతం ఏ ఉద్యోగానికైనా ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సిలబస్ దృష్ట్యా సో విద్యార్థులందరూ కూడా సన్నద్ధంగా ఎప్పటి నుంచే, సో ప్రభుత్వం ఇంతవరకు మనకి స్పందించలేదు కాబట్టి మనం కొంతవరకు సైలెంట్గా ఉన్నా, మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. సో మరి జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి మరి ఆ రోజుకి తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ లేదా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా టైం అనేది వచ్చే పరిస్థితి లేదు. సో ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ప్రధానంగా టెట్ ఒక పక్క నడుస్తుంది. సో టెట్ ఆల్రెడీ చాలామంది క్వాలిఫై ఉన్నారు. సో మీరందరూ కూడా టెట్ క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా గురుకుల మరియు డిఎస్సికి మీరు సన్నద్ధం కండి. సో ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా టైం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇది మనం లాంగ్ టర్మ్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, అసలు ప్రభుత్వ ఉద్యోగానికి దేనికైనా కనీసం మనకి ఇప్పుడున్న సిలబస్లు ఏవైనా సరే మనం సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేసి పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి సన్నద్ధం కావాలంటే కనీసం 6 నెలల సమయం కావాలి. మరి 6 నెలల సమయం అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 3 నెలలు మాత్రమే సమయాలు అనేవి ఇవ్వడం జరుగుతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో అయితే 2 నెలల్లో కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాయి. సో మరి ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి టెట్ కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ నవంబర్లోగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఉపాధ్యాయ నియామకాలు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అలాగే గురుకులాల్లో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మాత్రం చాలా పూర్తి స్థాయిలో సన్నద్ధత అనేది అత్యంత అవసరం. సో నిజంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే, ఎందుకంటే ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ అనేవి, రిక్రూట్మెంట్స్ అనేవి ఫిలప్ చేస్తే ఇది నాకు కంప్లీట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇయర్ అవుతుంది. మళ్ళీ మనకి ఎలక్షన్స్ ముందే ఈ రిక్రూట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా భారీ స్థాయిలో కాంపిటీషన్ మీద తీవ్ర స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. సో మీరు మీ పని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే మీరు చేసేటువంటి పని, మీరు ఒకవేళ ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా లేదా ఉమెన్ అయితే ఇంట్లో హోమ్ మేకర్స్గా ఉన్నా సరే మీ పని మీరు చేసుకుంటేనే రోజుకో 2-3 అవర్స్ ప్రిపరేషన్ మీరు లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేసినట్లయితే నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పటికి మీరు ముందుగానే కాస్త బేసిక్ రెడీనెస్ అనేది మీకు రెడీ అవుతుంది. ఆ తర్వాత నుంచి ప్రిపరేషన్, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మీరు సక్సెస్ అయిన వాళ్ళు తీసుకోండి, ఎవరైతే నోటిఫికేషన్ వచ్చే రోజుకి రివిజన్ ప్రారంభిస్తారో, ఎవరైతే రివిజన్ ప్రారంభిస్తారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలతో బయటకు రావడం జరుగుతుంది. మనం నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ప్రిపరేషన్ ప్రారంభించేటప్పటికి మనకి పూర్తి ప్రిపరేషన్, వాళ్ళు తక్కువ టైం ఇస్తున్నారు, ప్రిపరేషన్ పూర్తి కావడం లేదు, రివిజన్ కూడా మనం పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. సో కాబట్టి ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. సో ఇప్పుడు వస్తున్న ప్రశ్నాపత్ర విధానం కూడా మనకి చాలా డిఫికల్టీగా, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఏబీలు ఇచ్చి ఏవి కరెక్టు, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే మనకి పూర్తి స్థాయిలో మనం అచీవ్ చేయగలం.
సో ఇక్కడ ప్రధానంగా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ద్వారా సో ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అలాగే గురుకులాల్లో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అలాగే గ్రూప్స్ పోలీసు సెక్టార్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా మన కోర్సులు అనేవి మనం లైవ్ క్లాసెస్ అనేవి మనం ప్లాన్ చేస్తున్నాం. సో మరి ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం పిఐఈ అండ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం లైవ్ కోర్స్ అనేది త్వరలోనే ప్రారంభించబోతున్నాం. పిఐఈ అండ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం లైవ్ కోర్స్ అనేది త్వరలోనే మనం ప్రారంభించబోతున్నాం. సో ఇది ఒక గొప్ప అవకాశంగా మనం విద్యార్థులందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో పిఐఈ అండ్ సైకాలజీ ప్రతిరోజు కూడా రెగ్యులర్ లైవ్ క్లాసెస్ అనేవి మన యొక్క ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో త్వరలో ప్రారంభించబోతున్నాం. సో మీకు ఒక 1 or 2 డేస్లోనే పిఐఈ అండ్ సైకాలజీకి సంబంధించి లైవ్ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో త్వరలో మనం ప్రారంభిస్తున్నాం. అలాగే గురుకులాలకు సంబంధించి ఆల్ పెడగాగిస్, సో మీ అందరికీ తెలుసు 2023 గురుకులాలో సో ఎన్ఎస్కే లెర్నింగ్ మ్యాథ్స్ పెడగాగి మంచి ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మంది విద్యార్థులు ఉపాధ్యాయ గురుకుల మ్యాథమెటిక్స్ టీచర్లుగా మ్యాథమెటిక్స్ పెడగాగిలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. మరి ఈసారి మ్యాథమెటిక్స్తో పాటుగా బయోలాజికల్ సైన్స్, అలాగే సోషల్ సైన్స్ స్టడీసు, అలాగే ఫిజికల్ సైన్స్ కూడా, సో బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీసు, ఫిజికల్ సైన్సెస్ కూడా ఈ 4 పెడగాగీస్ని కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ లైవ్ క్లాసెస్లో ప్రతిరోజు రెగ్యులర్ క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పిఐ అండ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం లైవ్ కోర్సెస్, అలాగే మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ రెగ్యులర్ క్లాసెస్ అనేవి మీకు లైవ్ క్లాసుల రూపంలో లైవ్ క్లాసుల రూపంలో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి త్వరలోనే మనం స్టార్ట్ చేయబోయేటటువంటి ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, రోజు కనీసం 2 గంటలు. సో మనం చెప్పే క్లాస్ 1 గంట, ఆ నోట్స్ 1 గంట రివిజన్ చేయడం సో చాలా కీలకమైనటువంటి. ఎందుకంటే మీరు డిఎస్సిలో జాబ్ కొట్టాలన్నా, గురుకులాల్లో జాబ్ కొట్టాలన్నా అత్యంత కీలకం మనకి ఏదంటే ఈ పెడగాగి కోర్సులు, పిఐఈ సైకాలజీ కోర్సులు చాలా ముఖ్యమైనవి. కాబట్టి సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి నిరంతరం కూడా ఈ క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ రూపంలో మనకు అందించడం జరుగుతుంది. దీని మీద రెగ్యులర్గా ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్లు కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి. సో ప్రధానంగా ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చాక టైం ఉండదు. సో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి. మన లైవ్ క్లాసెస్లో నీట్గా క్లాసులు చెప్పడంతో పాటుగా మీకు సంబంధించిన నోట్సెస్ మొత్తం అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం మనకి ఈ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కావాలనేటువంటి మీ కలను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.